హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ బేబమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను సూపర్‌గా ఉన్నానండి. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతిరోజు వీడియోస్ చూస్తున్నారు గదా! గణపతిని పెట్టినప్పటి నుంచి డైలీ ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నా. అండ్ ఈరోజు మేము దేవుడి దగ్గర మేము పూజ చేస్తున్నామనమాట. అంటే పిల్లలు పెట్టారు గాబట్టి, ఇంకా పిల్లలతోటే జేపిస్తున్నా నేను. దానికోసం అని ఇక్కడ పాల తాలికలంటారు గదా! సో, అవి జేషినా. నాకంతగా చేయడం రాదు. అవి చేయడం రానందుకు బాబోయ్! అవి జూసి ఏమన్నా నవ్వుకున్నారా మా ఓనరక్క వాళ్ళు, ఇంకా మా అఖిల, అనుష, శిల్ప వీళ్ళందరూ చాలా నవ్వుకున్నారు. ఓనరక్క అయితే "నువ్వెలా ఉన్నావో నీ అంత దొడ్డుగున్నాయి ఆ పాల తాలికలని" జెప్పేసి కొంచెం కామెడీ జేషిందనమాట. మొత్తానికొస్తే పులిహోర అయితే చేసేసిన. పులిహోర, పాల తాలికలు, ఇక్కడేంటంటే కీసర్, ఇంకేం చేసినా గుడాలు కొన్ని చేసినా అనమాట. ఏదో నాకొచ్చినట్టు చేసినా. కాకపోతే పులిహోర చాలా బాగొచ్చింది. ఎందుకంటే పులిహోర ఒకటి చేయడం వచ్చు నాకు. మిగతా అంటే ఓకే, ఓకే అన్నట్టుగా వచ్చనమాట. కాకపోతే ఆ రోజు అన్నీ బానే కుదిరినాయి. మంచిగున్నాయన్నమాట. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ వినాయక చవితి? వినాయక చవితి ఉన్నన్ని రోజులు ఆ గణేశుని ముందు ఆడడం, పాడడం అందరూ అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు గదా! పులిహోర కోసం అయితే నేను తాలింపు అనేది వేసుకుంటున్నా. నాకు ఏదైనా సరే పర్ఫెక్ట్ ఉండాలి. లేదంటే నేనసలు చెయ్యను. ఏదైనా సరే వంట చేసేటప్పుడైనా కొన్ని ఐటెమ్స్ లేకపోయినా గూడా నేనసలు చెయ్యననమాట. నాకు నచ్చదెందుకో. అందుకని చెప్పి నేను ఏదైనా పర్ఫెక్ట్ చేస్తా అనమాట. అందులో ఇంకొకటేంటంటే ఎవరికైనా కొంచెం ఇది ఎక్కువ మొత్తంలోనే చేషినా ఎక్కువైనా పర్లేదు గానీ తక్కువ కావద్దనమాట ఏదైనా సరే. సో, ఇక్కడ మన పులిహోర అయితే కంప్లీట్‌గా అయిపోయిందనమాట చేయడము. ఈ పులిహోరలో నేను ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నా. అది ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిచ్చింది. ఈ మసాలా యేసుకోండి. మంచిగా స్పైసీగా మనకి గుళ్ళల్లో పెట్టే ప్రసాదం ఉంటుంది గదా! అట్లనే ఉందనమాట. చాలా అంటే చాలా బావుంటది. నాకు పులిహోర గూడా మరీ చప్పగా ఉన్నా, లేదంటే మరీ పుల్లగా ఉన్నా నచ్చదు. పులుపంటే కొంచెం తినేంత వరకు తింటాము. కాకపోతే కొంచెం అలా మసాలా యేసుకుంటే ఆ టేస్ట్ వేరే అనమాట. ఇంకా ప్రసాదాలు చేసినప్పుడు ఇంట్లో మామూలుగా ఉండదనమాట పని మనకి. అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలవి కడిగేసుకున్నా అనమాట. సాయంత్రం పూజకి లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్‌గా చేసేసినా అనమాట. చూసారు గదా! ఎంత బావున్నాయో పులిహోర అయితే అద్దిరిపోయింది. చాలా అంటే చాలా నచ్చింది. పాల తాలికలు గూడా బాగున్నాయండి. కాకపోతే మా ఓనర్ అక్క నన్ను కొంచెం ఏమంటారు జోకు పట్టియాలని అట్లా మాట్లాడిందో నాకు తెలీదు గానీ బావున్నాయి. కొంచెం లావుగా వచ్చినాయనుకోండి ఆ మాత్రం రావా? సన్నగా, లావుగా వస్తూనే ఉంటాయి. ఇంకా నేనెప్పుడూ చేయలేదు. అసలు నేను ఏ ఇయర్ గూడా వినాయక చవితొచ్చినా నేనెప్పుడు గూడా చెయ్యను. చెయ్యను అనంటే ఎప్పుడు జాబ్‌కెళ్ళడం, రావడం. మార్నింగ్ ఎళ్ళడం, ఈవినింగ్ రావడం. మార్నింగ్ ఎళ్ళడం, ఈవినింగ్ రావడం. ఇదే సరిపోయేది నాకు. ఇంకా ఒకవేళ ఆ రోజు ఫెస్టివల్ రోజు లీవే ఉంటుంది గదా అనుకోవచ్చు. పండగ రోజు లీవ్ ఉన్నా మనకు ఆ ఒక్క రోజే గాబట్టి నాకంత టైం ఉండదు గదా! అన్నీ ప్రిపేర్ జేసుకోవడానికి. ఆ ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకునేదాన్ననమాట. కాబట్టి ఇంకా నేనెప్పుడూ చేయలేదు. ఎవరైనా చేస్తే తినడం తప్ప మనకి చేసుకునే సందర్భము రాలేదు. అంత టైము నాకు దొరకలేదనమాట. ఇక్కడేంటంటే నిషితోటి అక్క పూజ చేపిస్తుంది. మధ్యలో మా టింకు కాసేపు కాలక్షేపం అనమాట. వీడితో మస్తు టైమ్ పాస్ అయితది. మామూలుగా గాదు. అందరం కలిసి మంచిగా పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ తర్వాత తెలిసిందే భజన అయిపోంగానే పిల్లలకి ప్రసాదాలు పెట్టేసి కాసేపు ఇంకా తనివి తీరా ఆడేసుకుంటాము. ఏమున్నా ఈ 2, 3 రోజులే ఇంకా. మళ్ళీ గణేశుడు వెళ్ళిపోతే ఇంకా బాధ అయితుంటది. మీకు గూడా అట్లనే అయితుంటది గదా! ఎందుకో నాకు గణనాథులు పోతుంటే మస్తు ఏడుపొస్తది. అంటే అనుకోవచ్చు నువ్వేమో చిన్న పిల్లవని. చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా గణేశునికి మనకొక బాండింగ్ ఏర్పడతదనమాట ఉన్నన్ని రోజులు. అది ఇంకా అంతే. అది మాటల్లో చెప్పలేము. ఇక్కడ మేము పూజ చేసుకొని కాసేపు భజన చేసుకొని ఇంకా డాన్స్‌లయితే డైలీ
ఇంకా అదే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. ఇక నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తా. ప్లీజ్ చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, తప్పకుండా వీడియోస్ చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను డ్యాన్స్ చేసిన ఆ వీడియో కంపల్సరీ పెడతా. ప్రతి ఒక్కరు అడుగుతారు, మా అఖిల గిట్లా అందరూ అంటున్నారు నువ్వు డ్యాన్స్ చేసిన వీడియోలు మాత్రం పెడతలేవు అని చెప్పి. నెక్స్ట్ వీడియోలో నేను చేసిన డ్యాన్స్ ఖచ్చితంగా ప్రత్యేకంగా అదే వీడియో వస్తుంది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈ వీడియో తర్వాత ఆ వీడియో పెడతా కంపల్సరీ. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్రసాదాలు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. మీలాగా నిజం చెప్పండి. నిజం నూడిల్స్ కావవి, అవి పాల తాలికలు అంటారు. నా స్టైల్ అట్లనే చేస్తారు. అవి ఉండ్రాళ్ళు గుండ్రంగా ఉంటాయి నా లెక్క. ఇంకేం నచ్చినాయి మీకు? నీకేం నచ్చింది?
అంతేనా? బాగా నీకు బాగా ఏం నచ్చింది చెప్పక్క అబ్బా ప్లీజ్, నచ్చినాయి. నిజం చెప్పక్క. అలకనంద ఏం నచ్చింది పండు?